Hello, I'm Dr. Nivedita Ashrit, Senior Consultant Obstetrician and Gynecologist at Matrix Hospital, Ramantapur. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఈజ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ RPL. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏమిటి? ఒక లేడీలో 2 కానీ మోర్ దెన్ 2 స్పాంటేనియస్ అబార్షన్స్ జరిగితే కనుక దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాము. ఇది మన పాపులేషన్లో దీని ప్రివలెన్స్ ఇస్ 1 to 2%. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. వన్ ఈజ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్, ది అదర్ ఈజ్ లేట్ ప్రెగ్నెన్సీ లాస్. ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అంటే అబార్షన్ మొదటి 3 నెలల్లో అయితే కనుక దీన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. దాని తర్వాత అయితే లేట్. ఇంకో క్లాసిఫికేషన్ ఏంటంటే ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ అంటే ద కపుల్ హ్యాస్ అ హిస్టరీ ఆఫ్ ఓన్లీ అబార్షన్స్, అంటే వాళ్లకు లైవ్ చైల్డ్ అనేది ఉండదు. ఇన్ సెకండరీ ప్రెగ్నెన్సీ లాస్ there may be abortions but also the couple has one live child. సో దీనికి కారణాలు ఏమేమి ఉండొచ్చు, దీని ఈటియాలజీ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్స్ ఏజ్ రిలేటెడ్. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్లో స్పాంటేనియస్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ లెస్ దెన్ సే 19 to 20 years ఆఫ్ ఏజ్. సో ఎర్లీ మ్యారేజెస్ బికమ్ అ రిస్క్ ఫ్యాక్టర్. సెకండ్ అనేది ఆఫ్టర్ 40 years ఆఫ్ ఏజ్, అంటే నాట్ జస్ట్ ది ఏజ్ బట్ ఆల్సో ద గ్యామీట్ ఏజ్, అండం ఏజ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. రెండోది మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇన్ విచ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ వెయిట్. ఇప్పుడు మన ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే దాంట్లో లేడీస్కి BMI మోర్ దెన్ 28 ఉంటే వీ సే దే ఆర్ ఓవర్ వెయిట్. మోర్ దెన్ దట్ ఈస్ ఒబిసిటీ. ఓవర్ వెయిట్ ఉన్న ఒబీస్ ఉన్న రిస్క్ ఆఫ్ అబార్షన్ ఇంక్రీజెస్. సెకండ్ వచ్చేది మన హ్యాబిట్స్. ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ స్మోకింగ్తో కూడా స్పాంటేనియస్ అబార్షన్స్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ వెన్ ఐ సే స్మోకింగ్, జస్ట్ యాక్టివ్గా ఆ లేడీ మాత్రం స్మోకింగ్ అని కాదు, ప్యాసివ్ స్మోకింగ్ అంటే వాళ్ళ ఇంట్లో హస్బెండ్, వేరే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు స్మోక్ చేస్తున్నా, ఆర్ మీ వర్క్ ప్లేస్లో కొలీగ్స్ స్మోక్ చేస్తున్నా, ఆ స్మోక్ ఇన్హేల్ చేసి కూడా మీకు రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ కాజెస్ జెనెటిక్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్. ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్, దట్ ఈస్ మొదటి 3 నెలల్లో అయ్యే అబార్షన్స్లో ఎక్కువ మటుకి ద రీజన్ ఈస్ జెనెటిక్ ఆర్ క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్. ఇది స్పర్మ్లో ప్రాబ్లం ఉండొచ్చు, అండంలో ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ ఇవి రెండు నార్మల్ ఉన్న వన్స్ ఎంబ్రియో ఫామ్ అయ్యాక పిండంలోనే ప్రాబ్లం ఉండొచ్చు. దీన్ని డీనోవో మ్యూటేషన్ అంటాము. సో ది ఎంబ్రియో ఫార్మేషన్ అప్పుడే దాంట్లో కనుక జెనెటిక్ మ్యూటేషన్ అయితే దట్ కెన్ బి అ కాజ్ ఆఫ్ మిస్క్యారేజ్. నా నెక్స్ట్ కామన్ కాజ్ వచ్చేసి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్. అంటే మనం అందరికీ తెలిసిన విషయం ఇదే. ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యాక, అంటే పిండం ఫామ్ అయ్యాక అది గర్భసంచి లోపల ఎస్టాబ్లిష్ అవ్వాలి, దాన్ని అటాచ్ అవ్వాలి, దాంట్లో మాయా ఫామ్ అవుతుంది. దాని తర్వాత న్యూట్రిషన్ అండ్ బ్లడ్ ఫ్లో అనేది మదర్ నుంచి బేబీకి పోతుంది. ఒకవేళ గర్భసంచిలోనే అబ్నార్మాలిటీ ఉందనుకోండి, అప్పుడు ఇవన్నీ జరగవు. ఎట్లాంటి అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు? ఇప్పుడు డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే గర్భసంచి అనేది ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ 2 పార్ట్స్లో తయారై అవి తర్వాత ఫ్యూజ్ అవుతాయి. ఒక్కొక్కసారి పుట్టకతో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే ఫ్యూజన్ అనేది సరిగ్గా ఉండక గర్భసంచిలో 2 హార్న్స్ ఉంటాయి. దాన్ని బైకార్నియేట్ యూట్రస్ అంటాము, యూట్రైన్ డైండెల్ఫెస్ అంటాము. ఇట్లాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి వేరిన్ అబార్షన్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. నాట్ జస్ట్ అబార్షన్స్, ఇన్ కేస్ ఎంబ్రియో ప్రోగ్రెస్ అయినా there's the risk of growth restriction, intrauterine fetal growth restriction అంటాము, ప్రీటర్మ్ బర్త్, ఇవన్నీ కూడా రిస్క్స్ ఎక్కువ ఉంటాయి ఇటువంటి సిచ్యువేషన్స్లో. ఇది కాకుండా ఒక్కొక్కసారి ఈ 2 పార్ట్స్ మంచిగా ఫామ్ అయినా ఒక చిన్న పొరలాగా ఒక స్ట్రక్చర్ ఉండిపోతుంది ఈ గర్భసంచి మధ్యలో, దట్ ఈస్ కాల్డ్ అ సెప్టమ్ అనమాట. ఈ సెప్టేట్ యూట్రస్ ఉన్న రిస్క్ ఆఫ్ అబార్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పిండం వెళ్ళి ఆ పొరం మీద అటాచ్ అయ్యి అక్కడ అటాచ్మెంట్ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, బేబీకి రక్త ప్రవాహం కానీ న్యూట్రిషన్ కానీ సరిగ్గా ఉండదు. సో దిస్ క్యాన్ ఆల్సో లీడ్ టు రిపీటెడ్ అబార్షన్స్. ఇంకొక యూనిక్ ప్రాబ్లమ్ ఈజ్ సర్వైకల్ ఇన్కంపిటెన్స్. అంటే సర్విక్స్ అన్న స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, గర్భసంచి ముఖద్వారం అంటాం దాన్ని. అది కనుక ఫర్ వేరియస్ రీజన్స్, పుట్టకతో ఉండొచ్చు ఆర్ బికాస్ ఆఫ్ సమ్ ప్రొసీజర్స్ ఉండొచ్చు, అది కనుక వీక్గా ఉంటే సెకండ్ ట్రైమెస్టర్ 4th monthలో 5th monthలో అబార్షన్స్ అవుతాయి.
అంటే పెయిన్ ఏం ఉండదు, జస్ట్ మెంబ్రెన్స్ అంతా బయటికి వచ్చి నార్మల్ డెలివరీ లాగా మొత్తం అబార్షన్ అయిపోతుంది అనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా దీన్ని సర్వైకల్ కంపిటెన్స్ అంటాము. సెకండ్ ట్రైమెస్టర్ అంటే 4th or 5th month అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ద నెక్స్ట్ సెట్ ఆఫ్ రీజన్స్ కుడ్ బి బ్లడ్ రిలేటెడ్, అంటే హార్మోన్స్ సంబంధించినవి. ఇప్పుడు హార్మోన్స్ అంటే షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ప్రోలాక్టిన్, ఈ హార్మోన్స్ కానీ నార్మల్ రేంజ్లో ఉండాలి బాడీలో. వీటిలో ఏమన్నా ఇంబ్యాలెన్స్ ఉంటే మళ్ళీ అబార్షన్ రిస్క్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ కాజెస్, ఇంపార్టెంట్ కాజెస్ ఆర్ థ్రాంబోఫీలియాస్. ఇవి ఏంటంటే బ్లడ్లో ఉన్న క్లాటింగ్ డిజార్డర్స్ అంటాము. ఇప్పుడు బ్లడ్ అనేది ఫ్లూయిడ్ స్టేట్, అంటే లిక్విడ్గా ఉండాలి. ఇన్ కేస్ బ్లడ్లో క్లాటింగ్ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటే దిస్ క్యాన్ లీడ్ టు అబార్షన్స్. ఎందుకంటే మాయ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఈ మాయా నుంచే మదర్ నుంచి బేబీకి న్యూట్రిషన్ కానీ రక్త ప్రవాహం కానీ పోతుంది. వీటిలో చిన్న చిన్న రక్తగడ్డలు ఫామ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు అబార్షన్స్ అవ్వచ్చు, బేబీ గ్రోత్ డిక్రీజ్ అవ్వచ్చు, ప్రీటర్మ్ బర్త్స్ కూడా అవ్వచ్చు. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ as థ్రాంబోఫీలియాస్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇస్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషలీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటాము, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇటువంటి ఇన్ఫెక్షన్స్తో కూడా అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఒక కపుల్ ఇట్లా రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి అని మా ఓపిక వస్తే కనుక కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి, వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి వర్కప్ చేయించుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పినట్టు జెనెటిక్ టెస్టింగ్, అంటే క్యారియోటైపింగ్ అని చేస్తాము. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒక బ్లడ్ టెస్ట్ తీసుకొని వాళ్ళ జెనెటిక్ అనాలిసిస్ అవుతుంది. బేసిక్ ఈజ్ క్యారియోటైపింగ్, దాంట్లో అడ్వాన్స్ టెస్ట్లు కూడా ఉన్నాయి, మైక్రో యారే ఇవన్నీ. వీటిలో ఏంటంటే ఏమన్నా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఆర్ మైక్రో డిలీషన్స్ ఏమైనా ఉంటే ఇవి బయటపడతాయి. ఇన్ కేస్ దిస్ ఇస్ అబ్నార్మల్ దెన్ ద కపుల్ హ్యాస్ టు గో ఫర్ జెనెటిక్ కౌన్సిలింగ్. రెండోది బ్లడ్ టెస్ట్లు. దీంట్లో రొటీన్ టెస్ట్లు కాకుండా షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, హార్మోనల్ ఇవాల్యుయేషన్ ఇవంతా కాకుండా ఈ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది టెస్ట్ చేస్తాము. యాప్లా అంటాం దీన్ని, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్. ఇవన్నీ చేయించి ఇన్ కేస్ ఇవి ఎక్కువ ఉంటే కనుక దీనికి బ్లడ్ థినర్స్ అని వస్తాయి. అది ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే బ్లడ్ థినర్స్ ట్యాబ్లెట్స్ వస్తాయి, లోడోస్ ఎకోస్ప్రిన్ అని వస్తుంది, ఆస్పిరిన్ స్టార్ట్ చేస్తాము. కాకుండా ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, సబ్క్యూటేనియస్ హెపారిన్ ఇంజెక్షన్స్ ఆన్ అ డైలీ బేసిస్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ తీసుకోవాల్సి వస్తుంది, అట్లీస్ట్ టిల్ ది 8th month. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి ఏమైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా. ఈ మధ్యలో 3D స్కానింగ్ మెషిన్స్ వచ్చినాయి. ఇన్ కేస్ దాంట్లో కూడా ఏం బయటపడకపోతే ఆర్ డౌట్ఫుల్గా రిపోర్ట్స్ వస్తే MRI కూడా చేయించుకోవచ్చు. దీంట్లో పొరలు ఏమైనా ఉన్నాయా లోపల, ఆర్ ఏమైనా మేజర్ అబ్నార్మాలిటీ ఉందా యూట్రస్లో అనేది బయటపడుతుంది. సో వన్స్ ఆల్ దీస్ tests are done and the couple is evaluated, ప్రాబ్లం ఏంటి అని తెలుసుకున్నాక దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్షన్ చేస్తాము. ఇన్ కేస్ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ కనుక ఉంటే ఇందాక డిస్కస్ చేసినట్టు బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇన్ కేస్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటే, ఇన్ కేస్ సెప్టేట్ యూట్రస్ ఇట్లాంటివి ఉంటే ఒక చిన్న హిస్టోస్కోపీ అని ప్రొసీజర్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్, దాంతో ఆ పొర తీసేయచ్చు. ఇన్ కేస్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉందనుకోండి, దట్ ఈస్ ఆ సర్విక్స్ అనేది యూట్రస్ ముఖద్వారం అనేది వీక్ ఉందనుకోండి, అది స్కానింగ్ చేసి దానికి ఒక కట్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. ఇన్ కేస్ ఇట్ ఈస్ less than 25 mm ఒక చిన్న 4th monthలో అక్కడ స్టిచ్ చేస్తాము. స్టిచ్ చేస్తే యూట్రస్కి సపోర్ట్ ఉంటుంది అండ్ అబార్షన్స్ వీ కెన్ ప్రివెంట్. ఒక్కొక్కసారి అంత వర్కప్ చేసినా అంత ఇవాల్యుయేట్ చేశాక కూడా ఒక 20 to 25% ఆఫ్ ద కేసెస్లో ప్రాబ్లం ఏంటి అనేది we won't know, అంటే we cannot find out the problem. These cases come under unexplained RPL. ఇటువంటి కేసెస్లో కూడా as soon as the pregnancy test is positive, పిండంకి సపోర్టివ్గా హార్మోన్ స్టార్ట్ చేస్తాము. దీస్ ఆర్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్, వెజైనల్ క్యాప్సూల్స్, సో దాట్ ఆ గ్రోయింగ్ ఎంబ్రియోకి హార్మోనల్ సపోర్ట్ అనేది ఉంటుంది. కొన్ని కేసెస్లో బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ కూడా స్టార్ట్ చేస్తాము. I would like to say that recurrent pregnancy loss is a very distressing problem for the couple.
చాలామందికి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక స్కాన్ చేయించుకున్నాక హార్ట్ బీట్ కూడా కనిపించాక తర్వాత అబార్షన్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ ఫిజికలీ యాజ్ వెల్ యాజ్ ఇమోషనలీ డిస్టర్బింగ్ ప్రాబ్లమ్ ఫర్ ద కపుల్. బట్ దానికి కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేయించుకొని టెస్ట్లన్నీ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ఆల్సో వన్ వెరీ గుడ్ థింగ్ ఈజ్ దట్ 60% ఆఫ్ ద కపుల్స్లో ద నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీ హెల్తీ అండ్ సక్సెస్ఫుల్గా ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.